కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు వెళ్లే ముందు హైదరాబాద్ హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ బృందాలు, రాష్ట ప్రభుత్వ బృందాలు, ఏజెన్సీ మధ్య సమన్వయం లోపించింది. వీరికి డైరెక్షన్ ఇవ్వడంలో రాష్ట ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. रेवंत रेड्डी फोन करा, रेवंत रेड्डी फोन करा, 6 लोगों को भेजे बोल के रेवंत रेड्डी से फोन है। रेवंत रेड्डी फोन रेवंत रेड्डी का फोन आया मालूम है, डीजी इंटेलिजेंस फोन करा। अरे 4-4 मिनट రేవంత్ రెడ్డికి నిజాలు మాట్లాడు ఆయన జీవితంలో రాదు. అందుకే ఆయన పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి, అబద్దాల రేవంత్ రెడ్డి అని పేరు పెట్టినాం మేము. ఎందుకు? ఇచ్చిన హామీలను ఎగబెట్టింది కనుక ఎగవేతల రేవంత్ రెడ్డి, నోరిప్పితే అబద్దాలు తప్ప నిజాలు మాట్లాడాడు కనుక అబద్దాల రేవంత్ రెడ్డి ఆయన. ఇవాళ ఈ ప్రాజెక్టు 9 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ లో 3,300 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 9 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అంటే కాంగ్రెస్ హయాం కంటే 600 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు పెట్టింది. మాకు 2 సంవత్సరాలు కరోనా వచ్చి ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన కూలీలందరూ కూడా వాళ్ళు వాపస్ వెళ్లిపోయారు. చాలా మంది కూలీలు కరోనా సమయంలో వెళ్లిపోయి పనులు ఆగిపోయినాయి. అంటే 2 వరుస కరోనా సంవత్సరాలు వచ్చినా కూడా కాంగ్రెస్ హయాం కంటే బీఆర్ఎస్ హయాంలోనే 600 కోట్ల రూపాయల పనులు అదనంగా జరిగాయి. ఈ ప్రాజెక్ట్ లో 2 సొరంగాలు, 2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఉన్నాయి. ఆ 2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో ఏదైతే నక్కలగండి, దాన్నే దిండి కూడా పేరు పెట్టారు, దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటాం. దాంట్లో అది 7.5 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్. భూసేకరణ చేసి R&R చేసి దాదాపు 95% పనులు దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో పూర్తి చేశాం. కాపాడాలని మాట్లాడతావా? నువ్వు గత ప్రభుత్వం మీద బురద జల్లుతావా? అంటే వాట్ ఇట్ షోస్ యు ఆర్ ఇన్ డిఫెన్స్. నువ్వు తప్పు చేసినావు, నీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, నీ చేతగానితనం వల్ల, నీ ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇవాళ 8 మంది ప్రాణాలు గాల్లో ఉన్న పరిస్థితి ఉన్నది. నీ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది కనుక దాని నుంచి బయటపడడం కోసం రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం. పోనీ